ఏంట్రా ఎందుకు ఆగమంటున్నావు? వీళ్ళ సంగతి మీకు తెలీదయ్యా. వీళ్ళు చాలా కుట్రదారులు. మీ మీద, మీ కంపెనీ మీద చాలా పెద్ద కుట్ర చేశారు. హే, ఏం మాట్లాడుతున్నావు? మీ నిజ స్వరూపం నాకు తెలిసిపోయింది. హేయ్, పెద్దవాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నావు? ఇలా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను. సారు, నేనేం ఊరికే మాట్లాడడం లేదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు నా దగ్గర సాక్ష్యం ఉంది. హేయ్ కిట్టయ్య, రేఫణి నువ్వుండు. కిష్టయ్య, సాక్ష్యం ఏముంది? ఇదిగోనయ్యా, చూడండి. మళ్ళీ మీరేదో కొత్త కంపెనీని కొల్లగొట్టే పనేదో ఉందన్నారు, అది ఎంతవరకు వచ్చింది? ఆ కంపెనీ ఎవరిదో కాదు, బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఆ కంపెనీని కనుక మనం దక్కించుకోగలిగితే మనం 5-10 సంవత్సరాలు విచ్చలవిడిగా ఎంజాయ్ చేసిన తరగనంత డబ్బు మన దగ్గర ఉంటుంది. ఎక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి ప్రపోజల్ పెట్టేశాను. నా ప్రపోజల్కి వాళ్ళందరూ నమ్మేసి షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీ అయిపోయారు. అప్పటికే మనకి అఫీషియల్గా ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మేజర్ వాటా ఉండటం వల్ల మనం మిగతా మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తాం. రే ఫణి, చూడరా వీళ్ళు ఎలాంటి వాళ్ళు. వీళ్ళు చేస్తున్న కుట్రేంటో ఇప్పుడైనా అర్థమైందా? ప్రతి దానికి తొందరపడిపోతావు. అదంతా ఫేక్. ఎవరో ఈ టైప్ అవ్వకూడదని ఏఐ వీడియో జనరేట్ చేసి ఇలా పెట్టారు. అయ్యా, మీకు కావాలంటే వీళ్ళు డ్రైవర్ని తీసుకొచ్చి 4 తగిలిస్తే అతను కూడా నిజం చెప్తాడు. ఇతను చెప్పేదంతా అబద్ధం. ఆ వీడియో ఏది నమ్మొద్దు. ఆపండి, మీ నాటకాలు ఇంతటితో కట్టిపెట్టండి. కళ్ళ ముందు సాక్ష్యం కనపడుతుంది, ఇంకా ఎందుకు బుకాయిస్తారు? ఇదేంటి, మన ఇంటికి పోలీసులు వచ్చారు? నేనే పోలీసుల్ని పిలిపించానత్తయ్యా. వీళ్ల మీద విగ్రహం విషయంలోనే నాకు కిట్టయ్యకి అనుమానం వచ్చింది. అందుకే ఇద్దరం కలిసి వీళ్ళుండే హోటల్ దగ్గరికి వెళ్లి వీళ్ళు చేయబోతున్న స్కామ్ గురించి తెలుసుకున్నాం. కానీ అక్కడి నుంచి నేను తప్పించుకుని వచ్చేసాను. కిట్టయ్య వాళ్ళకి దొరికిపోయాడు. ఇందాక నేను సంతకం పెట్టకముందు వీళ్ళ గురించి చెప్దామనుకున్నాను. కానీ సాక్ష్యాలు లేకుండా, ఎలాంటి ఆధారాలు దొరకకుండా నేను వీళ్ళ గురించి నిజం చెప్తే వీళ్ళు తప్పించుకుంటారు. అందుకే నేను నోరు తెరవలేదు. కానీ సమయానికి కిట్టయ్య ఇక్కడికొచ్చాడు. కిట్టయ్య ఎలాగన్నా వస్తాడనే నమ్మకంతోనే ముందు జాగ్రత్తగా పోలీసులకి ఫోన్ చేసి వీళ్ల గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేశాను. కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ అనేక మందిని మోసం చేస్తున్న వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. సార్, మీకు సాక్ష్యాలు నేను పంపిస్తాను. వాళ్ళని మాత్రం బయటికి రానివ్వకుండా పెద్ద శిక్ష వేయండి. రండి. తీసుకెళ్ళండి, వెళ్ళండి.
ఏరా ఫణి, ఏంట్రా నువ్వు చేసిన పని? త్రుటిలో పెను ప్రమాదం తప్పిందిరా. కిట్టయ్య సరైన టైంకొచ్చి సాక్ష్యాలు చూపించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమై ఉండేదో ఒక్కసారి ఆలోచించు. రే ఫణి, నీ తొందరపాటు వల్ల మన కంపెనీ మొత్తం కొలాప్స్ అయ్యేది తెలుసా? అక్క కిట్టయ్య పెద్ద సాహసమే చేసి చివరి నిమిషంలో సాక్ష్యాలు తీసుకొచ్చి వాళ్ళ నిజ స్వరూపం బయట పెట్టారు కాబట్టి సరిపోయింది. లేకపోతే వాళ్ళ చేతికి మన కంపెనీలు వెళ్ళిపోయిండేవి. మనమందరం రోడ్డు మీద పడేవాళ్ళం. అప్పటికి ఫణికి చెప్తూనే ఉన్నాను, తొందరపడద్దురా, అన్నీ చూసుకొని ఆలోచించి చేద్దామని. అయినా నా మాట వింటేనే కదా. వాళ్ళ ట్రాప్లో పడిపోయి మమ్మల్నందర్నీ సంతకాలు చేయించటానికి చాలా ఫోర్స్ చేసావురా ఫణి నువ్వు. అత్తయ్య గారికి మేం ఫోన్ చేసి ఎన్నిసార్లు మాట్లాడుతాం అనుకున్నా మాకు ఫోన్ కలవలేదు. కానీ నీకు మాత్రం అత్తయ్య గారి ఫోను కలిసింది. అత్తయ్య గారి ఫోన్ నుంచి వాయిస్ మెసేజెస్ వచ్చేసాయి. వాటితోనే మా నోరు కట్టేసి ఈ సంతకాల కోసం ఫోర్స్ చేశావు. త్రిపుర కొంచెం తెలివైంది కాబట్టి ఆలోచించింది. కిట్టయ్య ఈరోజు మన కుటుంబాన్ని రోడ్డు మీద పడకుండా కాపాడాడు. అత్తయ్య, నా భర్త ఏదో కొంచెం పొరపాటు పడ్డాడు. దానికే మీరు తనని దోషి అని తిడుతూ ఇలా మాట్లాడడం నాకేం నచ్చట్లేదు. ఊర్వశి, ఓసారిలరా. ఏంటి? జై, నన్నే కొడతావా? ఆపు. తప్పు చేసినప్పుడు అంటారు, పడాలి. అంతేకాని చిన్న పొరపాటు దోషిని చేసేస్తున్నారు అని మధ్యలో మాట్లాడితే ఇలాగే చెంప పగులుద్ది. గాయత్రి, ఊరుకో. రే ఫణి, మనం ఎదగాలంటే స్టెప్ బై స్టెప్ ఎదగాలి. అంతేకాని ఒకేసారి అందలానికి నిచ్చెనేస్తే ఇలాగే కింద పడతాం. ఒక్కసారి కింద పడితే మళ్ళీ లేచే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు గనక నిజంగా అత్తయ్య గారు ఉండుంటే